ఆయన ఆ చర్నాకోలా పట్టుకుని గుర్రాల్ని ఇలా ఇలా తోలుతూ ఎడంచేత్తో పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఆయన కాంతి చూసి ఆయన జ్యుతి చూసి అందరూ మోహించేటట్టుగా పార్థసారథి అని రథాన్ని నడిపినటువంటి ఆ కృష్ణ పరమాత్మని నా గుండెల్లో ప్రతిష్ఠించుకుని నిరంతరం చూసి ఆనందపడిపోతాను అని ఒక అద్భుతమైన మాట అన్నాడు. గీతా జయంతి మార్గశిర మాసంలోనే కదు జరిగింది. తనవారి చంపజాలక వెనుకకబో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన వినువెంజుని పాదభక్తి మొనయును నాకున్. నా వాళ్ళు చంపనని చెప్పి వెనక్కిళ్ళిపోతున్న అర్జునుడికి భగవద్గీత చెప్పి యుద్ధం చేయించడానికి కర్తవ్యత నిష్ఠ నేర్పి ఉన్న సంశయాలు పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి యుద్ధం చేయించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినటువంటి యోగ గురువు అయినటువంటి ఆ కృష్ణుడు నా మదియందు నిలబడుగాక. అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు. దానితో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తాను.